సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్, దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును తీసుకువెళ్ళి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళడానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి ఆ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, తప్పేమోననేది మాకున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే కొండవీటి వాగుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ 2 దాటుకు రావాలి, అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి కోసం చేస్తున్నారు అనేటువంటిది